ఇంటర్ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు, పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, లీకేజీలు, అక్రమాలకు తావు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ అమరీందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ, జిల్లాల్లో ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 7,557 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 7,616 మంది, కలిపి మొత్తం 15,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు, విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేసి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షల సమయంలో కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, ప్రతి కేంద్రంలో తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణము, ప్రథమ చికిత్స సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు రవాణా అసౌకర్యం కలగకుండా పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపించాలని తెలిపారు. ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాలని, సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, క్షుణ్ణంగా తనిఖీలు చేసి తర్వాతనే లోనికి అనుమతించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, డిఈఓ రమేష్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్ తీసుకుపోయే దాంట్లో కూడా మంచి వెహికల్ వాడే తీసుకుపోవాలి, అది ఇష్యూ రాకుండా చూసుకోవాలి. అండ్ సెకండ్, ఇంకా వేరే మెటీరియల్ ఏం లేదు, నాన్ స్టాచ్యుటరీ అవన్నీ రాసుకోవాలి. అవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక బీరువాలు పెట్టారు. ఇది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్, ఆన్సర్ పేపర్ స్టోరేజ్ ప్యాంట్ హిమాచల్ వచ్చి తర్వాత నాకు అక్కడ వేరే పెట్టాను, ఇంకో రూట్ పెట్టాను. ఎట్లా పోతారు చెప్పండి, ఏ రూట్లో పోతారు? బిజినెపల్లి, తిమ్మాజిపేట, డిఫరెంట్ డైరెక్షన్స్ కదా. తిమ్మాజిపేట నుంచి మళ్ళీ పెద్దపల్లి, నాగర్కర్నూల్ నుంచి పెద్దపల్లి. మన వెహికల్స్ బోర్డు వెహికల్స్ మా ప్రొవిజన్ రూట్స్ బట్టి వెహికల్స్ మాత్రమే సార్. రూట్ నాగర్కర్నూల్ స్టోరేజ్ ప్యాంట్. ఓకే, ఇక్కడ నుంచి స్టోరేజ్ పాయింట్ వాళ్ళు తీసుకోవాలి. రూట్ ఆఫీసర్ స్టోరేజ్ పాయింట్